కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో చేసింది అప్పులే తప్ప తెలంగాణ అభివృద్ధి కాదని ఓయూ ప్రొఫెసర్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఇక టీపీసీసీ అధికార ప్రధాన ప్రతినిధి ఓయూ పరిశోధక విద్యార్థి చనఖాని దయాకర్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాలలో ఇక ఆవరణంలో శనివారం కేసీఆర్ చేసిన అప్పులపై చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఓయూ సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కుతాడి అర్జున్ రావు, ఓయూ తెలుగు శాఖ హెడ్ ప్రొఫెసర్ సి ఖాసిం, ఓయూ సివిల్ సర్వీసెస్ అకాడమీ డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వరరావులతో పాటు ఏఐఎస్ఎఫ్ ఓయూ నాయకులు నెల్లి సత్య, ఉదయ్, ఎన్ఎస్యు ఐఓయూ ప్రెసిడెంట్ మేడా శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులందరూ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుల కుప్పలుగా చేసి కమిషన్ల కోసం అనవసర ఖర్చులు చేశారని విమర్శించారు. ప్రాజెక్టులు, విద్యుత్ ఒప్పందాల పేరుతో లక్షల కోట్ల రూపాయలను కొల్లగొట్టి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేశారని వాపోయారు. పదే దీన్ని సవాల్ చేస్తూ విమర్శ చేస్తూ మీ విషయం కక్కడం కూడా సరికాదు. ఇక్కడ ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో జ్ఞాన కేంద్రాలు, యుద్ధ వీరులు, పోరాట యోధులు ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కోసం అనేకమైన కష్టాల ఈ ప్రభుత్వం రావడం కోసం మీరందరూ కూడా త్యాగం చేశారు. గ్రామాలకు వెళ్లారు. ఉన్నటువంటి అన్ని తల్లిదండ్రులందరికీ మీరు ఇవాళ కాంగ్రెస్ రావాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ విధానాలను మనం పదే చెప్పుకొచ్చినాం మనం అనేక సందర్భాల్లో. కాబట్టి మనం ఖచ్చితంగా ఈ దోపిడీ గురైన దాన్ని కానీ, మేడిగడ్డ బ్యారేజ్ కానీ, మొన్నటువంటి అనేక రకాల ఈ అన్నిటిపైన కూడా విచారణ జరిపించాలి. కేసీఆర్ ఉన్నటువంటి మొత్తం కూడా తిన్నటువంటి లెక్కలతో సహా విచారణ జరిపించి అతనికి మాత్రం శిక్ష పడేలా కూడా ప్రభుత్వం కూడా కఠిన చర్య తీసుకోవాలని కూడా మనం కోరుతాం. ఎందుకంటే కేసీఆర్ ప్రతిదాని మీద అవినీతి ఉంది, ప్రతిదాని మీద కరప్షన్తోనే ముందుకెళ్ళిండు. కాబట్టి తెలంగాణలో ప్రతి మైనింగ్ వ్యవస్థను మొత్తం కూడా దెబ్బతీసిండు, ఇసుకని దోసుకున్నాడు. ఇవాళ మొత్తం కూడా బొంగులు ముట్టాడు, బుక్కిండు మొత్తం ఇసుకని. కాబట్టి అనేకమైన చర్చలు ఉన్నాయి, అనేకమైన బాధలు ఉన్నాయి. యూనివర్సిటీకి 6 లక్షల కోట్ల రూపాయలు తిని కూడా యూనివర్సిటీ కనీసం 100 కోట్ల రూపాయలు కూడా ఇచ్చిన సందర్భంలో ఇప్పటికీ జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు 2వ తారీఖు 3వ తారీఖు వచ్చే జీతాలు ఇవాళ 20వ తారీఖు వచ్చినా లేకపోతే నెల 2 నెలలైనా కూడా జీతాలు రాని పరిస్థితి. ఆ బడ్జెట్ గా లోటు బడ్జెట్ అంతా కారకులు ఎవరు? కేసీఆరే కదా. నేను అనేది అన్ని వ్యవస్థల్లో ఎలక్షన్ మూమెంట్ లో నాకు మొన్న ఒక అధికారి చెప్పాడు, అన్ని వ్యవస్థలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో మొత్తం కూడా ఊడ్చేసినట్టు డబ్బులు మొత్తం ఎలక్షన్ల ముందు మొత్తం కూడా ఊడ్చేసింది. అన్ని డిపార్ట్మెంట్లో ఎక్కడ డబ్బులుంటే అక్కడ చేశాడు. కాబట్టి అది ముమ్మాటికి గత ప్రభుత్వం దోపిడీ ప్రభుత్వం. ప్రజల గురించి ఆలోచించలేదు, తెలంగాణ భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. వ్యక్తిగత ఎజెండాతోని అభివృద్ధి తెలంగాణ ఆస్తులని సెక్రటరియట్ ఇవన్నీ కట్టి తెలంగాణ వాడి ఇంట్లో నుంచి కాదు, కేసీఆర్ ఇంట్లో నుంచో లేకపోతే ఆయన ఫామ్ హౌస్ అమ్మే కట్టలేదు. కాబట్టి ప్రజలారా, విద్యార్థులారా, మనందరం ఆలోచించి ఈ జరగబోయే ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి విధి విధానాలతోని ఉన్నటువంటి ఒక రూపకల్పనతోని ఇచ్చినటువంటి మేనిఫెస్టోలతోని 6 గ్యారంటీల స్కీమ్లతోని ఎట్లా మనం ముందుకెళ్లాలి అనేది మొన్న అసెంబ్లీలో కూడా పవర్ ప్రజెంటేషన్ చేశారు. మీ అందరూ తెలుసు. ఇవాళ కేటీఆర్ కూడా పవర్ ప్రజెంటేషన్ చేయడానికి మనం సిగ్గుపడతా ఉన్నాం. ఇవాళ మీరేం చేస్తా ఉన్నారు నాకు అర్థం కాకూడదు.